చూడు మధ్యలో పెట్టు. టీఆర్ఎస్ పార్టీ ఆటలు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున బండి సంజయ్ గారి కుమార్ బండి భగీరథని అరెస్ట్ చేయకపోవడం ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుసేటు. దాదాపు ఈ రోజు 7వ రోజు గడుస్తున్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఎట్లనే దాచిపెట్టినట్టుగా అనేక రకాల అనుమానాలు యూట్యూబ్ ఛానల్ కానీ చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. కారణం ఏంటంటే బండి సంజయ్కి రేవంత్ రెడ్డికి ఉన్న ఫెవికాల్ బంధం అనేది అలాంటిది. కాబట్టి ఈరోజు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాం. దొంగలు పడ్డ 6 నెలల కుక్కల ముద్దడిగా 3-4 అయినాక సిట్ వేస్తాడు. సిట్ వేస్తే సిట్లో నీరుగార్చని తప్పితే దాని ఏదో స్పీడప్ ఇచ్చాడు కనబడలేదు. ఇలా ముఖ్యమంత్రి అనేవాడు ఏమాత్రం స్టీపులు ఎత్తారంటే మహిళల పట్ల గౌరవం ఉన్నా ఏ రకంగా పట్టుకోవాలంటే క్షణం పట్టలేదు. ఎందుకంటే ఆ రకమైన వ్యవస్థ ఉండదు. ఇలా మహిళలు అంటే చిన్న చూస్తూ మహిళ మీద అగాత్యాలు జరుగుతున్న ఒక మహిళ మీద జరిగినా కూడా మైనర్ అయినా మేజర్ అయినా మైనరే కదా. మైనర్ అమ్మాయి మీద జరిగినప్పుడు ఈ ప్రభుత్వం ఒక మహిళ వచ్చి నాకు అని ఈ రకమైన వేధింపులకు గురి చేసిండు, మానసిక ఒత్తిడి కావచ్చు, మానవ ఈ రకంగా వేధింపులకు గురి చేసి అని చెప్పి ఆవేదన చేసి పోలీస్ స్టేషన్ పోయి బండి సంజయ్ గారు కుటుంబ సభ్యులపై మా పిల్లలు ఆగం చేసిందని చెప్పి మొరబెట్టుకుంటే బండి సంజయ్ వను ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి కూడా మరి దేనికి రక్షణ ఉండో అర్థం కాదు. కానీ కనీసం మహిళలకు అలా గోడు నిలబుచ్చుకొని చెప్పుకుందామంటే వాళ్ళనే ఉల్టా బెదిరించి మరి ఇలా తప్పుడు కేసులు నమోదు చేసే పరిస్థితి ఇలా దిగజారినట్టే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెంపలేసుకోవాల్సిన అవసరం. మోడీ గారు వచ్చే రోజు కూడా మరి ఆయన కేసు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ఈ రకమైన కేసులో ఉన్నాడు అన్నప్పుడు బండి సంజయ్ అంటూ వేదిక మీద కూర్చోబెట్టారు. బర్తరఫ్ చేసి రావాలి. ఏ మాత్రం ముఖ్యమంత్రి సిగ్గుచేరం ఉన్నా మహిళల పట్ల గౌరవం ఉంటే మరి ఆ రోజే మోడీ గారు చెప్పాలి, బండి సంజయ్ మీ క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయండి, ఆ రకంగా అయితే మీ వేదిక మీద కూర్చుంటాం. ఈ రకమైన నీచమైన పనులకు ఒడిగట్టిన దుర్మార్గుడు ఎంతో మంది విద్యార్థులను కొట్టడం, మహిళలను వేధిస్తుంటూ డబ్బు అహంకారంతో చేస్తుందని చెప్పి ఒక మాట కూడా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ బీజేపీ నాయకులతో ఓడు మాట్లాడుతున్నాడు. పుట్టేప్పుడైతే ఉపసంఘాలు అరవింద్ అయితేనేమి, మరి లేకపోతే రఘునందన్ అయితేనేమి, ఈటల రాజేంద్ర అయితేనేమి, రాష్ట్ర అధ్యక్షుడు అయితేనేమి ఎవ్వరు కూడా ఒక్క స్పందన కూడా లేకుండా పోయింది. అంటే మహిళలు అంటే ఏ రకమైన చిన్న చూపిస్తారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి కొడుకంటే ఒక న్యాయం, మరి పేదవాడి కంటే ఒక న్యాయం జరిగే పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఈ ఫెవికాల్ బంధంతో ఇలా సంజయ్ కుమారుని తన ఇంట్లో పెట్టి దాచేట్టుగా ప్రజలకు అనుమానం కలుగుతుంది తప్పితే మరొకటిగా ఏ మాత్రం కూడా బీజేపీ వాళ్ళ సిద్ధాంతాలకు మరి కట్టుబడి ఉంటే ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి. సంజయ్ని క్యాబినెట్ లో బర్తరఫ్ చేయాలి. ముఖ్యమంత్రి అనేవారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఆ నిందితులు పట్టుకొని రిమాండ్ చేసి ఆ కుటుంబానికి అండగా ఉండాలి. ఇప్పటికే కుటుంబ సభ్యులు ఇంటి చుట్టూ పోలీసులు పరారు తిరుగుతున్నట్ట. ఇంటి నుంచి తిరుగుతున్నా లేకపోతే ఇంకేమన్నా ఆ కుటుంబాన్ని ఏమైనా చేయదామని తిరుగుతున్నా అర్థం కాని పరిస్థితులు లేదు. ఇప్పటికీ ఆందోళన చెందుతుంది. ఆ కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ డీజీపీది ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా వాళ్ళని బర్తరఫ్ చేయాలి. నిందితులు రిమాండ్ చేసి సరైన న్యాయము ఆ కుటుంబం జరిగే విధంగా పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి తీసుకోవాలి. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకు సమాధి కడతారు రేవంత్ రెడ్డి. ఆల్రెడీ సమాధి కట్టారు. ఇంకా మీరు తప్పులు చేసుకుని పోతుంటే దీనికి సమాధి కట్టక తప్పదు. మహిళలని తరిమి కొట్టే పరిస్థితి ఉంటుంది. ఈ మొగోడి ప్రభుత్వం నడిపి రండ ప్రభుత్వం నడిపేకని చెప్పి కూడా చూడు మధ్యలో పెట్టు. టీఆర్ఎస్ పార్టీ ఆటలు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున బండి సంజయ్ గారి కుమార్ బండి భగీరథని అరెస్ట్ చేయకపోవడం ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుసేటు. దాదాపు ఈ రోజు 7వ రోజు గడుస్తున్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఎట్లనే దాచిపెట్టినట్టుగా అనేక రకాల అనుమానాలు యూట్యూబ్ ఛానల్ కానీ చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. కారణం ఏంటంటే బండి సంజయ్కి రేవంత్ రెడ్డికి ఉన్న ఫెవికాల్ బంధం అనేది అలాంటిది. కాబట్టి ఈరోజు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాం. దొంగలు పడ్డ 6 నెలల కుక్కల ముద్దడిగా 3-4 అయినాక సిట్ వేస్తాడు. సిట్ వేస్తే సిట్లో నీరుగార్చని తప్పితే దాని ఏదో స్పీడప్ ఇచ్చాడు కనబడలేదు. ఇలా ముఖ్యమంత్రి అనేవాడు ఏమాత్రం స్టీపులు ఎత్తారంటే మహిళల పట్ల గౌరవం ఉన్నా ఏ రకంగా పట్టుకోవాలంటే క్షణం పట్టలేదు. ఎందుకంటే ఆ రకమైన వ్యవస్థ ఉండదు. ఇలా మహిళలు అంటే చిన్న చూస్తూ మహిళ మీద అగాత్యాలు జరుగుతున్న ఒక మహిళ మీద జరిగినా కూడా మైనర్ అయినా మేజర్ అయినా మైనరే కదా. మైనర్ అమ్మాయి మీద జరిగినప్పుడు ఈ ప్రభుత్వం ఒక మహిళ వచ్చి నాకు
కానీ ఈ రకమైన వేధింపులకు గురి చేసిండు. మానసిక ఒత్తిడి కావచ్చు, మానవ ఈ రకంగా వేధింపులకు గురి చేసి అని చెప్పి ఆవేదన చేసి పోలీస్ స్టేషన్ పోయి బండి సంజయ్ గారి కుటుంబ సభ్యులపై మా పిల్లలు ఆగం చేసిందని చెప్పి మొరబెట్టుకుంటే బండి సంజయ్ వను ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి కూడా మరి దేనికి రక్షణ ఉండో అర్థం కాదు. కానీ కనీసం మహిళలకు అలా గోడు నిలబుచ్చుకొని చెప్పుకుందామంటే వాళ్ళనే ఉల్టా బెదిరించి మరి ఇలా తప్పుడు కేసులు నమోదు చేసే పరిస్థితి ఇలా దిగజారినట్టే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెంపలేసుకోవాల్సిన అవసరం. మోడీ గారు వచ్చే రోజు కూడా మరి ఆయన కేసు బండి సంజయ్ కుమార్ బండి భగీరథ ఈ రకమైన కేసులో ఉన్నాడన్నప్పుడు బండి సంజయ్ అంటూ వేదిక మీద కూర్చోబెట్టారు. బర్తరఫ్ చేసి రావాలి. ఏ మాత్రం ముఖ్యమంత్రి సిగ్గుశరం ఉన్నా మహిళల పట్ల గౌరవం ఉంటే మరి ఆ రోజే మోడీ గారు చెప్పాలి, బండి సంజయ్ మీ క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయండి. ఆ రకంగా అయితే మీ వేదిక మీద కూర్చుంటాం. ఈ రకమైన నీచమైన పనులకు గుడిగట్టిన దుర్మార్గుడు ఎంతో మంది విద్యార్థులను కొట్టడం, మహిళలను వేధిస్తుంటూ డబ్బు అహంకారంలో చేస్తుందని చెప్పి ఒక మాట కూడా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ బీజేపీ నాయకులతో ఊరు మాట్లాడుతున్నాడు. పుట్టేప్పుడైతే ఉపసంఘాలు అరవింద్ అయితేనేమి మరి లేకపోతే రఘునందన్ అయితేనేమి ఈటల రాజేంద్ర అయితేనేమి రాష్ట్ర అధ్యక్షుడు అయితేనేమి ఎవ్వరు కూడా ఒక్క స్పందన కూడా లేకుండా పోయింది. అంటే మహిళలు అంటే ఏ రకమైన చిన్న చూపిస్తారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి కొడుకంటే ఒక న్యాయం, మరి పేదవాడి కంటే ఒక న్యాయం జరిగే పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఈ ఫెవికాల్ బంధంతో ఇలా సంజయ్ కుమారుని తన ఇంట్లో పెట్టి దాచినట్టుగా ప్రజలకు అనుమానం కలుగుతుంది తప్పితే మరొకటిగా ఏ మాత్రం కూడా బీజేపీ వాళ్ళ సిద్ధాంతాలకు మరి కట్టుబడి ఉంటే ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి. సంజయ్ని క్యాబినెట్ లో బర్తరఫ్ చేయాలి. ముఖ్యమంత్రి అనేవారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఆ నిందితులు పట్టుకొని రిమాండ్ చేసి ఆ కుటుంబానికి అండగా ఉండాలి. ఇప్పటికే కుటుంబ సభ్యులు ఇంటి చుట్టూ పోలీసులు పరారు తిరుగుతున్నట్ట. ఇంటి నుంచి తిరుగుతున్నా లేకపోతే ఇంకేమన్నా ఆ కుటుంబాన్ని ఏమైనా చేయదామని తిరుగుతున్నారో అర్థం కాని పరిస్థితులు లేదు. ఇప్పటికీ ఆందోళన చెందుతుంది. ఆ కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ డీజీపీది ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా వాళ్ళని బర్తరఫ్ చేయాలి. నిందితులను రిమాండ్ చేసి జరిగిన న్యాయము ఆ కుటుంబం జరిగే విధంగా పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి తీసుకోవాలి. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకు సమాధి కడతారు రేవంత్ రెడ్డి. ఆల్రెడీ సమాధి కట్టారు. ఇంకా తప్పులు మీరు తప్పులు చేసుకునే పోతుంటే దీనికి సమాధి కట్టక తప్పదు. మహిళలని తరిమి కొట్టే పరిస్థితి ఉంటుంది. ఈ మొగోడి ప్రభుత్వం నడిపి రండ ప్రభుత్వం నడిపేకని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. పనిచేస్తున్నా మీరందరూ బాగుండాలని కోరుకున్నా. ఇలా మీకోసం ఆలోచించి మీరే మీ మనిషి ఆలోచించి మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికన్నా నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవడు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారి. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమన్న విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నాను.